నీ డొమైన్ ఏ డొమైన్స్ నువ్వు వర్క్ చేస్తావు అని ఇంత క్లియర్గా పెట్టాలి, అంటే యూనిట్గా పెట్టాలి. అందరూ క్లాస్ పెట్టారు, అందరూ డిజైన్ పెట్టారు. నీ యూనిట్నెస్ ఏంటి, అందులో నీ క్రియేటివిటీ ఏంటి అంటే ఇందులో తెలుసుకోవాలి సింపుల్గా. మా యూనిట్నెస్ ఏంటి, ఈ రెండు వైట్లో గోల్డెన్ ఉంటాయి. మా మెయిన్ ఫోకస్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ ప్రాజెక్ట్స్. వాళ్ళకి మేము ఫోకస్ చేస్తాం బికాస్ వీఆర్ స్టిల్ స్టూడెంట్స్, వీఆర్ గ్రూప్ ఆఫ్ కలెక్టివ్ స్టూడెంట్స్ కాబట్టి మా మెయిన్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్. కొంచెం హైలైట్ చేసిన గోల్డెన్ కలర్లో పాపులర్ పెట్టారు. ఇది మా స్పెషాలిటీ. ఓకే, తెలుస్తుంది. మీరు దీనికి వాటికి ఏంటి దాకా అని చెప్తే దిస్ ఒక హెల్త్ కేర్ కంపెనీకి ఒక హోటల్ ఓషన్ బ్లూ అని చెప్పేసి ఆర్కేబీ రోడ్లో ఉంటుంది, చాలా ఫేమస్ 5 స్టార్ హోటల్. వాళ్ళు మాకు వర్క్ ఇవ్వడానికి మా ప్రీవియస్ వర్క్స్ చూశారు, ఫోన్ చేసి రమ్మన్నారు. మర్యాద మాత్రం చాలా బాగా చేశారు. ఆ టైంలో వెళ్ళిన తర్వాత లోపల కూర్చోబెట్టి గ్లాస్లో డ్రింక్ మాక్టైల్స్ అన్ని ఇచ్చేసి అప్పుడు మేనేజర్తో మీటింగ్ అయింది. మాకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, కొంచెం స్టైల్గా డిజైన్ చేయాలని చెప్పారు. చేసేస్తాం సార్ అని చెప్పి దీని వాళ్ళు ₹1,00,000 ఇస్తాను, మళ్ళీ డబ్బులు తక్కువ పడకూడదని చెప్పి మొత్తం కనుక్కుంటే ఆ ₹1,00,000 రియల్ ఇస్తారు, ఇచ్చారు. బట్ ఒక గిఫ్ట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మాకు వచ్చింది మా కంపెనీ ద్వారా. ఇది ఒక్క ప్రాజెక్ట్ 5 స్టార్ హోటల్, ఒక్కటే మాకు మా కంపెనీ ద్వారా వచ్చింది. సో మాకు వచ్చిన ₹1,00,000లో 60,000 కంపెనీ తీసేస్తుంది, 40,000 మాకే. ఇదే యాజ్ అ ఫ్రీలాన్సర్ గా నాకే వచ్చుంటే ఆ ₹1,00,000 నావే మొత్తం, దాని రైట్స్ అన్ని. సో ఇప్పుడు మీకు అర్థమైనటువంటి ఇంటర్న్షిప్ కి ఫ్రీలాన్స్ కి తేడా ఏంటి. ఓకే, మనిషిను తగ్గాను ఎవ్రీథింగ్ అందులో పెట్టేస్తాం సార్. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళకి మూడు బట్టి కంపెనీ వాళ్ళు ఒకసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేయమ్మా అంటే చేశారు. అలా చూస్తారు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి, లేఖలు ఎక్కువ ఉన్నాయి, అలా చూసుకుంటే వెళ్ళిపోతారు. సో ఈ అమ్మాయి చాలా యాక్టివ్ ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ తక్కువ అడుగుతుంది. అన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే తెలియదు, చాలా జరిగాయి. మీకు వచ్చిన స్కిల్, మీకు నచ్చిన వర్క్ జనాలకి అందాలి, అది గుర్తుపెట్టుకోండి. లింక్డ్ఇన్ అకౌంట్స్ ఎవరికైనా ఉన్నాయా సార్? ఎవరికైనా లేవా? లింక్డ్ఇన్ చేసా ఫస్ట్ చెప్పాను. ఎంతమందికి తెలియచేయాలని తెలియని వాళ్ళు చెప్తారు, తెలుసు అంటే చాలు. ఎంతమందికి తెలియదు లింక్డ్ఇన్ అంటే ఏంటి? అందరికి తెలుసా? తెలియదు. ఇంకా తెలియకపోతే తప్పని తెలియకపోతే చెప్తాను. ఓకే, సింపుల్. లింక్డ్ఇన్ ఇన్స్టాగ్రామ్ రెండు ఒకటే, తెలుసు కదా, రెండు వాడతారు. సేమ్ థింగ్. ఇన్స్టాగ్రామ్ లో మనం ఎంత వైడ్ గా పెడతామో దాన్నే రీఫ్రెష్ చేసి లింక్డ్ఇన్ లో ప్రొఫెషనల్ గా పెడతాం. ఓకే, జస్ట్ డ్రెస్సెస్ మారుతాయి, ఫోటోలు మారుతాయి. ఇన్స్టాగ్రామ్ లో ఇది పోజ్, లింక్డ్ఇన్ లో ఇది పోజ్, అది ఒక్కటే డిఫరెన్స్. ఓకే, కింద మ్యాటర్ కూడా డిఫరెన్స్. ఇన్స్టాగ్రామ్ లో వైజాగ్ మోడల్, లింక్డ్ఇన్ లో ప్రొఫెషనల్ వైజాగ్ కౌన్సిల్. అంతే, ఇది ఒక్కటే డిఫరెన్స్. రెండు సోషల్ మీడియా, ఒక దాంట్లో ప్రొఫెషనల్, ఇంకో దాంట్లో పర్సనల్. ఓకే, మీ అందరికీ లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉండాలి. ఇప్పుడే లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లాగా నన్ను ఫాలో కొడితేనే ఫాలో కొడతాను పాలసీని పెట్టుకోవాలి. లింక్డ్ఇన్ లో మనకి మినిమం 500 కనెక్షన్స్ కంటే ఎక్కువ ఉండాలి, అది మ్యాండేట్, పక్కా ఉండాలి. సో దొరికిన వాళ్ళందరినీ ఫాలో కొట్టేయండి, తెలిసినా తెలియకపోయి. బికాస్ ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడతారో తెలియదు. రిఫరల్ అన్న పదం అన్నారా? రిఫరల్. ఓకే, మన స్విగ్గీలు అందరూ గుర్తుండే దానికి రిఫరల్, ఇంకా కామెంట్, పర్ప్లెక్సిటీ ఇవన్నీ కొట్టాయి. ఓకే, సో ఆ రిఫరల్ ని కంపెనీ పర్స్పెక్టివ్ లో చెప్తే, ఒక కంపెనీలో వర్క్ చేసే పర్సన్ ఒక నార్మల్ జాబ్ సర్చింగ్ పర్సన్ కి ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ తీసుకొని మనం కంపెనీ వెబ్సైట్ లో పెడితే మనకి రిఫరల్ వస్తుంది, మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. జాబ్ వచ్చేదంటే గ్యారంటీ కాదు. ఆ రిఫరల్స్ అనేవి మనకి ఎవరైనా ఇవ్వచ్చు ప్రపంచంలో. లింక్డ్ఇన్ దానికి ఉపయోగపడుతుంది. నేను చాలా కంపెనీస్కి అప్లై చేస్తున్నాయి, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఈవెన్ గూగుల్లో రిఫరల్స్ వచ్చాయి. రిఫరల్స్ ఎందుకు భయ్యా, మీ రెజ్యూమే అంత బాగాలేదా, రిఫరల్స్ ఎందుకు కావాలి నీకు అంటే, టాప్ ఎంఎన్సీస్ ఓకే అవి ఏం చేస్తారు తెలుసా? కొన్ని పబ్లిక్లో పెట్టే ఓపెనింగ్స్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ అని కొన్ని పెట్టే పబ్లిక్లో ఏం చేస్తాయి అంటే ఇంటర్నల్గా ఉంటాయి. లోపల ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే తెలుసు ఆ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతారు, భయ్యా జాబ్ ఏమైనా ఉన్నాయా? వాడు మంచిగా అనుకో, ఉన్నాయి, నీకు రిఫరల్ కావాలి, నేను కొడతానని చెప్తాను. కొంచెం తేడా క్యాండిడేట్ అనుకో, ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ కనుక్కుంటానని చెప్తాను. కమర్షియల్ క్యాండిడేట్ అయితే సరే ఉంటాయేమో చూస్తాను, బట్
ఖర్చు అవుద్ది అంటే రిఫరల్ అనేది ఎవరికైనా ఫ్రీ, ప్రతి ఎంప్లాయీకి రిఫరల్ ఫ్రీ. బట్ వాళ్ళ పర్సన్ టు పర్సన్ బట్టి ఆ డబ్బులు తీసుకుంటారా, ఫ్రీగా చేస్తారా అనేది డిపెండ్స్. లంచాలు ఇంకా ఎక్కువ అయితే కదా తీసుకుంటారు, ఇక్కడ లంచాలు తీసుకున్నారు, అక్కడ తీసుకున్నారు, కామన్ ఎవ్రీవేర్. ఓకే, సో ఫర్ దాట్ యూ నీడ్ టు బిల్డ్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ లింక్డ్. దొరికిన అందరినీ ఫాలో కనెక్షన్ కొట్టుకొని వెళ్ళిపోండి. ఓకే, అది చేయాల్సిన ఫస్ట్. సెకండ్ థింగ్ ఇక్కడ మధ్యలో ఆలోచన కదా, ప్రాజెక్ట్స్ చేస్తాం భయ్యా, వీడియో ఎడిటింగ్ 10 సినిమాలు చేసాం, సూపర్ హిట్, 10K లైక్స్, 1,000 1 lakh వ్యూస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వైజాగ్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. లేదు అంటే మీకు ఇష్టమైన యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ వీడియో ఎడిటింగ్లు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు? పోస్టులు పెడతారు, నీట్ వీడియో ఎడిటర్స్ అని చెప్పేసి, వాటికి అప్లై చేయండి.